హలో వ్యూవర్స్, నమస్తే అండి. మా ఛానల్కి స్వాగతం అండి. ఇప్పుడు మనం వెరైటీగా చికెన్ కర్రీని తయారు చేయబోతున్నాం అండి. చూడండి, చికెన్ పీసెస్ని ముందుగా ఉప్పు, పసుపు, అల్లం చిన్నులపాయల పేస్ట్తో బాయిల్ చేసి, తర్వాత అందులోనే కొద్దిగా కారం, ఉప్పు, పసుపు యాడ్ చేసుకొని కొద్దిసేపు ఒక నిమిషం తర్వాత తీసి పక్కన పెట్టేద్దామండి. అదే పాత్రలో ఇప్పుడు వెరైటీగా మనం తయారు చేయబోయే ఈ కర్రీ రెడీ చేద్దామండి. ఆయిల్లో లవంగాలు, దాల్చిన చెక్క యాడ్ చేసి పెద్దల్లిపాయని పేస్ట్ లాగా తయారు చేసామండి. ఆ పేస్ట్ని యాడ్ చేసామండి. అందులో అల్లం చిన్నులపాయల పేస్ట్ మళ్ళీ యాడ్ చేసి, కోకో పౌడరు, ఓ పచ్చిమిర్చి యాడ్ చేసామండి. పెద్దల్లిపాయ పీసెస్ లేకుండా ఈ పేస్ట్ని యాడ్ చేసామండి. ఈ విధంగా 2 నిమిషాల పాటు, 1 నిమిషం పాటు వీటిని ఫ్రై చేసుకుందామండి. ఉల్లిపాయల పేస్టు, అల్లం చిన్నులపాయల పేస్టు, లవంగాలు, దాల్చిన చెక్క, ఆయిలు, ఒక పచ్చిమిర్చి పీస్ అండి. ఈ విధంగా ఫ్రై అవుతున్నాయండి. చూస్తున్నారు కదా. ఇక నెక్స్ట్ ఇందులో మనం కోకో పౌడర్ అండి. కోకో పౌడరు 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసామండి. మన టేస్ట్ని అనుసరించి మనం యాడ్ చేసుకోవచ్చు అండి. మేము మాత్రం 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసామండి. కొన్ని కొత్తిమీర రెబ్బలండి. ఇక మనం బాయిల్ చేసి ఉప్పు, పసుపు, కారంతో కుక్ చేసిన ఈ చికెన్ పీసెస్ని అందులో యాడ్ చేసామండి. మరి కాస్త ఉప్పు తక్కువ అనిపిస్తే యాడ్ చేసామండి. ఈ విధంగా. ఇక రెడ్ చిల్లీ పౌడర్ అండి. ఇది కూడా మన టేస్ట్ని అనుసరించి యాడ్ చేసుకోవటమేనండి. అన్నీ మిక్స్ చేసేద్దామండి. 1 నిమిషం వరకు ఈ విధంగా మిక్స్ చేస్తూ ఫ్రై చేద్దామండి. ఇక లాస్ట్గా వాటర్ యాడ్ చేసుకుందామండి. ఇది గ్రిల్ లాగా చిక్కగా ఉంటుందండి. ఈ వెరైటీ కర్రీని మా వ్యూవర్స్ కోసం ప్రజెంట్ చేస్తున్నానండి. ఈ చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి వ్యూవర్స్. మా ఛానల్ని బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ అండి. బై అండి.